ఓకే. హాయ్ లెర్నర్స్. కోడ్ రేంజర్స్‌కి స్వాగతం. మన ఫుల్ స్టాక్ జావా సిరీస్‌కి స్వాగతం. ఓకే. ఓకే. లెర్నర్స్ ఈరోజు నేను కొంచెం చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ సీరీస్ కొరకే ఇన్నాళ్ళుగా యాక్చువల్‌గా నేను వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో, ఈ సీరీస్ అనేది మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దీన్ని ఫుల్ స్టాక్ జావా డెవలపర్ మనం ఎందుకు స్టార్ట్ చేయబోతున్నామంటే జనరల్గా మనకు ఐటీ ఇండస్ట్రీలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. అండ్ ఈ థర్డ్ కేటగిరీ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది ఇది రీసెంట్గా ఎమర్జ్ అయింది అన్నమాట. ఓకే. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఫ్రంట్ ఎండ్గా డెవలప్మెంట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చేస్తారు అన్నమాట. ఓకే. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈ సిరీస్ ద్వారా మీరు ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీలో యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు జాబ్ పొందొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్గా కూడా మీరు జాబ్ పొందొచ్చు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా మీరు జాబ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ నోవే డేస్ ఏంటి అంటే అండి ఒకప్పుడు ఉన్నట్లాగా టెక్నికల్ డిగ్రీసే ఉండాలి అండ్ సో హై ప్రొఫైల్ టైర్ 1 కాలేజెస్ నుంచే చదువుకోవాలని రిస్ట్రిక్షన్స్ ఉండే అన్నమాట. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఓకే. నా ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కానివ్వండి, మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా నో ఇష్యూస్. ఈ రోజు స్టార్టప్స్ అనేది ఐటీ కంపెనీస్ అనేది ఇండియాలో బూమింగ్ లో ఉన్నవి కనుక ఓకే వాళ్ళకి ఏంటి అంటే స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళు కావాలి. ఓకే. రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి డెవలపర్స్ కావాలి. డెవలపర్కి కావాల్సింది ఏంటి, ఏదైనా ఒక లాంగ్వేజ్ ఆర్ స్టాక్ పైన నాలెడ్జ్ కావాలి. మీరు బ్యాక్ ఎండ్ స్టాక్ నాలెడ్జ్ మీకు ఉండొచ్చు, లేదా ఫ్రంట్ ఎండ్ స్టాక్ నాలెడ్జ్ మీకు ఉండొచ్చు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండేది మీరు అనేది జాబ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో వన్స్ అగైన్ వెల్కమ్. సో మనం ఈరోజు మన టాపిక్లోకి మనం వెళ్దాం. ఓకే. అండ్ ఇంకో విషయం లెర్నర్స్, మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు అని అంటే నేను నమ్ముచున్నాను మీరు లైఫ్లో అంబిషియస్గా ఉన్నారు, అంబిషియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఐటీ కంపెనీలో మంచి జాబ్ అనేది తీసుకొని లైఫ్ అనేది సెట్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు ఈరోజు ఈ వీడియోని వాచ్ చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. బట్ మీ నుండి నేను కోరేది ఒకటే లెర్నర్స్, ఇదేంటి అంటే మనం ప్రోగ్రామింగ్ అనేది ఇదేంటంటే రాత్రికి రాత్రి వచ్చే స్కిల్ కాదన్నమాట. ఓకే. సో దీనిపైన మీరు కొంచెం టైం అనేది కేటాయించాల్సి ఉంటుంది అండ్ వీడియోస్ లెంత్ కూడా సమ్ టైమ్స్ మోర్ దాన్ 30 minutes కూడా ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే కొన్ని టాపిక్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే దాని ఇన్షార్ట్లో నేను చెప్పలేను వాటిని. క్లియర్. సో మీరు మిమ్మల్ని నేను కోరేది ఏంటి అంటే మీరు జస్ట్ టైం స్పెండ్ చేయడమే. ఓకే. మీకు ఎక్కడ ఏ టాపిక్లో ఏ డౌట్ వచ్చో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను దానికి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తా. అదర్వైజ్ నేను ఒక గ్రూప్, డిస్కౌట్ గ్రూప్ ఆర్ వాట్సాప్ ఛానల్ ప్లాన్ చేస్తున్నా. అక్కడ కూడా నేను మీకు డౌట్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే నేను మీ దగ్గర నుంచి కోరేది ఏంటి అంటే టైం స్పెండ్ చేయడం, మీరు ప్రాక్టీస్ చేయడం. ఓకే. విన్నారు తర్వాత మీరు ఏమీ చేయలేదు, ఓకే నాకు అర్థమైపోయింది అంటే కుదరదు. ఓకే. ఇన్నంతసేపు ఏదైనా కూడా మనకు వచ్చినట్టే అనిపిస్తుంది. ఇది ప్రోగ్రామింగ్. ఓకే. సో 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. డన్. ఓకే. సో లెట్ us బిగిన్. ఈరోజు మనం బేసిక్ ఏం చేద్దామంటే జనరల్ బేసిక్స్ కంప్యూటర్స్ అంటే అనేది చూద్దాం అన్నమాట. ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ రోజు ఇవాళ రేపు ఎవరికైనా కూడా కంప్యూటర్ అంటే అనేది తెలుసు. బట్ ఎనీ ఒక చిన్న డిస్క్రిప్షన్ చూద్దాం. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే. నౌ కంప్యూటర్ అంటే ఏంటి? జనరల్గా మనకు తెలిసింది ఏంటి, కంప్యూటర్ అంటే ఒక మెషిన్. ఓకే. దట్ టు ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. అది ఇన్పుట్ తీసుకుంటుంది మన దగ్గర నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు అది అవుట్పుట్ కూడా ఇస్తుంది అనమాట. మనం ఇచ్చిన ఇన్పుట్ ని ఆధారం చేసుకుని అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే. డన్. నౌ రైట్, కీబోర్డ్ ద్వారా డేటా తీసుకుంటే ఇదంతా మనకు తెలుసు. ఓకే. బట్ ఇక్కడ మెయిన్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కంప్యూటర్ అనేది డేటా తీసుకుంటుంది. ఓకే. కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తున్నాం, డేటా అనేది తీసుకుంటుంది. ఓకే ఇక్కడ వరకు. బట్ కీబోర్డ్ పైన ఉన్నటువంటి లాంగ్వేజ్ కీబోర్డ్స్ ఏమున్నాయండి, అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నవి. ABCDFG ఆల్ఫాబెట్స్. ఓకే. మరి ఈ ఆల్ఫాబెట్స్ మెషిన్కి ఎలా అర్థమవుతున్నాయి, మనం హ్యూమన్ బీయింగ్స్ అది మన లాంగ్వేజ్. ఓకే. ఆల్ఫాబెట్స్ అనేది మన లాంగ్వేజ్, మనకు అర్థమవుతుంది. మరి ఇది ఒక మెషిన్ కదా, మెషిన్కి ఏ విధంగా అర్థమవుతుంది? ఓకే. అండ్ మళ్ళీ మెషిన్ అది హ్యూమన్ బీయింగ్ కాదు, అది కరెంట్తో నడుస్తుంది, ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. మరి అది ఏ విధంగా మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటుంది? ఓకే. ఇది మన క్వశ్చన్ అన్నమాట ఈరోజు. నౌ నెక్స్ట్ ఆ క్వశ్చన్కి మనం వాట్ ఐ కెన్ సే కంక్లూజన్కి వద్దాం. ఫస్ట్ ఒకసారి మనం కంటిన్యూ చేద్దాం ఈ బేసిక్స్. నెక్స్ట్ కంప్యూటర్లో ఏముంటుందంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్.
హార్డ్వేర్ అంటే తెలుసు మన ఫిజికల్ కాంపోనెంట్స్, మౌస్, కీబోర్డ్ వగేరా వగేరా మనం ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ సాఫ్ట్వేర్, ఇది మెయిన్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? నా సాఫ్ట్వేర్ జనరల్గా 2 టైప్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్. నా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి? మనం డే ఆన్ డే యాక్టివిటీస్ మొబైల్లో కూడా చేస్తూ ఉంటాం, ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటాం, వాట్సాప్, ఇవి మొబైల్ అప్లికేషన్స్. నా సిస్టంలో కంప్యూటర్ పైన కూడా మనం కూర్చున్నప్పుడు సమ్ టైమ్స్ ఎంఎస్ ఆఫీస్తో వర్క్ చేస్తూ ఉంటాం, అదర్వైజ్ సమ్ టైమ్స్ ఫోటోషాప్ ఆర్ టాలీ, ఓకే, మన రిక్వైర్మెంట్ని బట్టి. ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. నా సెకండ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటి? నా కర్సర్ని చూడండి. సెకండ్ టైప్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఈ యాక్చువల్గా ఈ టాపిక్సే తెలియవు అన్నమాట. ఓకే, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఓకే, లేదా వాళ్ళు చదువుతున్న చదువులో కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నట్టు వాళ్ళకే తెలుసు అన్నమాట. ఓకే, బట్ నౌ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నౌ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఇదేంటి? లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ జనరల్గా మనకు తెలిసిన ఏముంటుంది, మీరు వినే ఉంటారు, సి అంటారు, C++, జావా, పైథాన్. ఇప్పుడు బూమింగ్లో ఉన్నవి ఏంటి? జావా అండ్ పైథాన్. ఓకే, సో వాట్ ఆర్ దిస్, రైట్? నౌ నెక్స్ట్ మెమరీ. మెమరీ ఏ టైప్స్లో ఉంటుంది మనకు కంప్యూటర్లో? ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. క్లియర్? ప్రైమరీ మెమరీ మీన్స్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. మీరు ఏనే ఉంటారు కంప్యూటర్లో ర్యామ్ స్పీడ్ ఉండాలి అంటూ ఉంటారు. ఓకే, ర్యామ్ జనరల్గా ఏం చేస్తుందండి? మీరు ఎప్పుడైనా కంప్యూటర్ వాడుతున్నప్పుడు మీరు చూడవచ్చు, మీరు ఆల్రెడీ సపోజ్ MS Word లో ఒక ఫైల్ క్రియేట్ అనేది మీరు చేస్తున్నారు అనుకోండి, అప్పుడే మీరు టైపింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆ వెంటనే మీరు వర్క్ అనేది చేయకుండా సేవ్ చేయరు కదా ఫైల్ని, ఫస్ట్ మీరు టైప్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, మరి టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డేటా అనేది ఎక్కడ హోల్డ్లో ఉంది? టెంపరవరీగా. ఓకే, కంప్యూటర్లో సపోజ్ మీ టైపింగ్ వర్క్ అయిపోయాక అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని ఫైనల్గా ఫైల్ మెనూలోకి వెళ్ళి మీరు సేవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అది సెకండరీ మెమరీకి వెళ్తుంది, అంటే హార్డ్ డిస్క్ పైన సేవ్ అవుతుంది. ఓకే, కానీ మనం సేవ్ చేయకముందు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది ఎక్కడ ఉంది? కంప్యూటర్కి. ఓకే, ఎందుకంటే కంప్యూటర్కి మెమరీ అనేది మనకు తెలిసింది ఒకటే, హార్డ్ డిస్క్లోనే ఉంటుంది. బట్ మనం వర్క్ చేసేటప్పుడు ఇంకా సేవ్ చేయలేదు, మరి అప్పుడు ఫైల్ ఎక్కడ ఉంది అంటే టెంపరవరీగా మన కంప్యూటర్ మెషిన్ అనేది మనం చేస్తున్న వర్క్ని టెంపరవరీగా ఎక్కడో హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనం సేవ్ అన్నాకనే ఆ టెంపరవరీ లొకేషన్లో నుంచి అది మళ్ళీ హార్డ్ డిస్క్లో సేవ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ టెంపరవరీ లొకేషనే ర్యామ్. ఈ ర్యామ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం సార్ అంటే, ఈ ర్యామ్ తోటే మనకు చాలా పని ఉంటుంది ముందు. ఓకే, అది నేను మీకు చెప్తాను. నౌ గెట్ ఇన్ టు ద పాయింట్. ఇప్పుడు జనరల్గా చూడండి, మనం యూజర్స్ అనుకుందాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, యూజర్స్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు బేసిక్గా దేనిపైన ఏదైనా ఒక వర్క్ అనేది వాళ్ళ సిస్టంలో కంప్యూటర్లో చేస్తూ ఉన్నారు అనుకోండి, అది టెంపరరీ ఎక్కడ హోల్డ్ అవుతుంది? ర్యామ్. ఓకే, మనం సేవ్ అన్నాక అప్పుడు అది హార్డ్ డిస్క్ పైన స్టోర్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం హార్డ్ డిస్క్ ఓపెన్ చేసుకుంటాం ఫైల్స్ని, హార్డ్ డిస్క్లో నుంచి మళ్ళీ ఫైల్ వస్తుంది, మళ్ళీ మనం ఎడిటింగ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. అది అప్పుడు ఎక్కడ ఉంటుందండి? అది ర్యామ్ పైన ఉంటుంది. మళ్ళీ సేవ్ ఉన్నప్పుడే మళ్ళీ హార్డ్ డిస్క్లోకి వెళ్ళి చేంజెస్ అనేవి సేవ్ అవుతాయి అన్నమాట. ఓకే, నా ఇప్పుడు బీయింగ్ ఏ యూజర్, ఓకే, ఇప్పుడు యూజర్స్ అందరు ఒకే విధంగా ఉంటారు కదండి. కొందరు బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఏంటంటే మ్యాథమెటిషియన్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మన దగ్గర మార్కెట్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా అందరికి యూజ్ అవుతాయా? ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, మీ దగ్గరకు వస్తాడు, అతనిది స్మాల్ షాప్, అతనికి పెద్దగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్తో పని లేదు, అతను అంతగా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేడు. అతను అంటే మీ దగ్గరకు వచ్చి, సార్ నాకేం లేదు, వెరీ సింపుల్, సో అండ్ సో ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని నేను సేల్ చేస్తా, బుక్లో నేను ఎంట్రీ చేయను, మాన్యువల్గా ఎంట్రీ చేసుకుంటా, నా క్యాలిక్యులేషన్స్ కూడా జరగాలి. ఓకే, బట్ మీరు అనొచ్చు, దానికి ఎక్సెల్ ఉంది కదా, దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు కదా అంటారు. నాకే స్పెసిఫిక్గా ఒక డిజైన్ చేసి ఇవ్వండి కదా, నాకు అలాంటి స్పెసిఫిక్ ఏదైనా మీరు చేసి ఇవ్వగలరా అని అడుగుతాను. ఎందుకు మనం అడుగుతానంటే, మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్ కాబట్టి మన పని సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం. ఓకే, మన దగ్గరకు వచ్చిన ఈ యూజర్ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో మనం ఏ విధంగా సాల్వ్ చేయగలం? మనం డెవలపర్. ఓకే, సో మనం ఏం యూజ్ చేస్తాం సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడానికి? ఓకే, నా కంప్యూటర్ అనేది మన దగ్గర ఉంది, ఇది ఒక మెషిన్ అనుకున్నాం. ఓకే, ఈ మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? 0 and 1. అండ్ మనకు తెలిసిన అప్లికేషన్స్ ఏంటి? జనరల్ అప్లికేషన్స్, మనం డే టు డే ఏదైతే వాడుతుంటామో అవి అప్లికేషన్. బట్ ఇప్పుడు మనం లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ అన్నాం కదా, C++, జావా అండ్ పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ పని ఏంటి అంటే, మనం డెవలపర్స్ మనం రాసే ఏదైతే కోడ్ ఉంటుందో ఇంగ్లీష్లో, దాన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ఇవి మారుస్తాయి అన్నమాట. అప్పుడు ఆ మెషిన్ అనేది ఏం చేస్తుంది, మనం ఏదైతే మనకు దానికి చేయమని చెప్తామో
అది అది చేస్తూ ఉంటుంది. ఓకే, మరి మెషిన్ లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్ అనేది బైనరీ లాంగ్వేజ్ 0 and 1. ఓకే, మరి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ మనం ఇక్కడ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? మనం ఇంగ్లీష్లో కోడ్ రాస్తాం అనమాట. ఓకే, కోడ్ మీన్స్ నథింగ్ బట్ మనం కంప్యూటర్కి ఈ పని నువ్వు చేయాలి అని చెప్పే కమాండ్. ఓకే, దాన్నే మనం కోడ్ అంటాం అనమాట. సో మనమైతే ఇంగ్లీష్లో రాసాము అంటే కంప్యూటర్కి ఇప్పుడు అది ఇంగ్లీష్లో అర్థమవుతుంది కదా. ఓకే, బట్ అర్థమయ్యేది మనకి ఇంగ్లీష్లో. ఓకే, కానీ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయి? మనం రాసిన ఇంగ్లీష్ కోడ్ని మెషిన్ కోడ్లోకి మారుస్తాయి. మెషిన్ కోడ్ ఏంటి? 0 and 1. ఎందుకంటే మన మెషిన్కి అర్థం ఏంటి? 0 and 1 మటుకే, బైనరీ డిజిట్స్ ఇవే వాటికి మెషిన్కి అర్థమవుతాయి. ఓకే, సో మెయిన్ పర్పస్ ఏంటి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ది? మనం రాసినటువంటి ఇంగ్లీష్ కోడ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం. డన్. నౌ మనం ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం. జనరల్గా లాంగ్వేజెస్ అనేవి ఏం చేస్తాయి అనేది, ఇది బేసిక్ ఫండమెంటల్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో అందుకే ఈ సెషన్ పైన మనం అనేది ప్లాన్ చేసి ఉన్నాం అనమాట. అండ్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, డన్. ఓకే, ఈ సెకండ్ సెట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్స్ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను అనమాట. మీరు చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయి అనమాట? ఇవి ఒక ట్రాన్స్లేటర్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎవరెవరికి మధ్యలో? హ్యూమన్ బీయింగ్ అండ్ కంప్యూటర్. హ్యూమన్ బీయింగ్ మీన్స్ ఇన్ ద సెన్స్ మనం డెవలపర్స్. ఓకే, మనకి ఈ మెషిన్ కి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఇవి పనిచేస్తాయి. ఏంటి ఆ మెయిన్ గా ఇది చేసే పని ఏంటి అంటే, సెకండ్ పాయింట్ చూడండి, కంప్యూటర్ అండర్స్టాండ్స్ దేర్ ఓన్ లాంగ్వేజ్ విచ్ ఈస్ మెషిన్ కోడ్. ఓకే, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ కోడ్. ఏ విధంగా ఉంటుంది? అది మేడప్ ఆఫ్ 0s and 1s. ఓకే, ఇది హ్యూమన్ బీయింగ్ కి అర్థం కాని లాంగ్వేజ్ అన్నమాట. ఏది? మెషిన్ కోడ్ 0 and 1. థర్డ్ పాయింట్ చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తాయండి? ప్రొవైడ్ ఎ వే టు రైట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ బట్ ఇన్ ఎ వే దట్స్ మోర్ లైక్ హ్యూమన్ లాంగ్వేజ్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే మనము హ్యూమన్ లాంగ్వేజ్ కి అర్థమయ్యే విధంగా అవి కోడ్ రాయమంటాయి. అంటే మనకు వచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ లో మనం కోడ్ రాస్తే అది మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుందంట. ఓకే, సో మనం అనేది సొల్యూషన్స్ అనేది మనం బిల్డ్ చేయగలుగుతున్నాం ఈ రోజు. అండ్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ ఇప్పుడు మనం అనుకున్నటువంటి మన యూజర్ ఉన్నాడు కదా, బిజినెస్ మ్యాన్, ఆయన కొరకు ఒక అప్లికేషన్ మనం తయారు చేయగలం. ఓకే, నౌ ఒకసారి మనం బేసిక్ ఫండమెంటల్ చూద్దాం, కొంచెం ఇన్ డెప్త్ వెళ్దాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి? ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఫస్ట్ మనకి ఏముండే అండి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. సెకండ్ అసెంబ్లీ లెవెల్. థర్డ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ వీటిని ఏమంటాం మనం? హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఒకసారి మనం వీటిని చూద్దాం, కొంచెం గ్లిమ్స్. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం అనమాట. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ ఒకప్పుడు అన్నమాట, మొదట్లో ఓకే ప్రోగ్రామర్స్ ఏం చేసేవాళ్ళంటే ఈ విధంగా కోడ్ రాసేవాళ్ళు అనమాట. సంథింగ్, ఇది నా అజంప్షన్. ఓకే, ఇది బైనరీ కోడ్. క్లియర్? 0 and 1 ఈ విధంగా కోడ్ అనేది రాసినప్పుడు ఇది మెషిన్ లాంగ్వేజ్. ఓకే, 0 and 1 యూజ్ చేసి మనం కోడ్ అనేది రాస్తున్నామంటే ఇది మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ కి డైరెక్ట్ గా అర్థమైపోతుంది. ఏం చేయాలని మనం ఏదైతే చెప్తున్నామో అది దానికి మెషిన్ కి డైరెక్ట్ గా అర్థమైపోయి అది ఏం చేస్తుంది? మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. బట్ ఇది చాలా డిఫికల్ట్. ఓకే, మెషిన్ కోడ్ లోనే మనం, మెషిన్ లాంగ్వేజ్ లోనే మనం ప్రతిదీ రాయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఇది దృష్టిలో పెట్టుకుని డెవలపర్స్ ఏం చేశారు? అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్ ని వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. ఓకే, ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్ వీటిని ఏమంటామంటే మనం లో లెవెల్ లాంగ్వేజెస్ అని కూడా అంటాం. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తాయంటే ఇవి రోమన్ లెటర్స్ లో మనకు డేటా అనేది తీసుకుంటాం అనమాట, రోమన్ లెటర్స్ టైప్ లో. ఓకే, అండ్ కొన్ని సింబల్స్ అనేటివి యూజ్ చేస్తూ మనం కోడ్ అనేది రాసుకోగలం అనమాట. ఓకే, ఇది సమ్వాట్ ఈజీ. ఓకే, బట్ ఇది కంప్లీట్ మిషన్ కోడ్ కాదు కదా సార్. మరి అసెంబ్లీలో మనం రాసినటువంటి ఈ రోమన్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా కన్వర్ట్ అయ్యాయి సార్ మన మిషన్ కోడ్ కంటే? ఈ అసెంబ్లర్స్ ఏం చేసిండంటే, ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్ అసెంబ్లర్స్ అనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను అనమాట. ఓకే, వీటిని మనం ఏమంటాం? కన్వర్టర్స్ ఆర్ ట్రాన్స్లేటర్స్. ఏం కన్వర్ట్ చేస్తాయి ఇవి? ఏం ట్రాన్స్లేట్ చేస్తుంది అసెంబ్లర్ సాఫ్ట్వేర్ అని అంటే, ఇది ఇక్కడ మనం రాసినటువంటి ఈ కోడ్ ని మిషన్ కోడ్ లోకి
మారుస్తుంది అనమాట. ఏంటి ఆ మెషిన్ కోడ్ జీరోస్ అండ్ వన్స్ లోకి మారుస్తుంది. అప్పుడు మెషిన్ కి అర్థం అవుతుంది. ఓకే, ఇవి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజెస్. బట్ దీంట్లో కూడా మనం కోడింగ్ చేయడం అనేది సమ్ వాట్ డిఫికల్ట్ టాస్క్. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ డెవలపర్స్ ఏం చేశారు, ఎవల్యూషన్ అనమాట. ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్ ఇవి ఎమర్జ్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఇవి పుట్టుకలోకి వచ్చాయి. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఇవి కంప్లీట్ గా హ్యూమన్ బీయింగ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే కోడ్ అనేది తీసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒక సింటాక్స్ నేను రాస్తున్నాను, జనరల్ సింటాక్స్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సింటాక్స్ మీరు చూడండి. సింటాక్స్ అని మనం దేన్ని అంటాం అంటే మనం జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమంటాం, మనము ఏదైనా సెంటెన్స్ రాస్తాం. ఓకే, హలో కమ్ టు మీ, అదేంటి అదొక సెంటెన్స్. అలాంటి సెంటెన్సెస్ ఒక 10, 5 మనం రాసామంటే అదొక పారాగ్రాఫ్ అంటాం. ఓకే, అదేవిధంగా కోడింగ్ లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం రాసేటువంటి సెంటెన్సెస్ ని మనం సింటాక్స్ అంటాం. ఓకే, అండ్ సింటాక్స్ అని కూడా ఎందుకు స్పెషల్గా అంటామంటే ఈ విధంగానే రాయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ రూల్ ని ఫాలో చేసే మనం రాయాలి. ఓకే, అలా రూల్ ని ఫాలో చేసి మనం రాసేదాన్నే కోడింగ్ లో సింటాక్స్ అంటాం అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో సింటాక్స్ అంటాం. ఓకే, మన సింటాక్స్ అనగానే ఈ టెక్నాలజీ ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఈ సింటాక్స్ ఏంటి, ప్రోగ్రామర్స్ అందరూ అంటా ఉంటారని మీకు డౌట్ ఉండొచ్చు. ఈ రోజు మీకు ఇది నేను అండర్స్టాండ్ చేపించాను. ఓకే, సింటాక్స్ అంటే రూల్ ని ఫాలో అవుతూ రాసేటువంటి ఒక కోడ్ అన్నమాట. క్లియర్? ఇప్పుడు ఇది ఒక కోడ్. ఏ విధంగా ఉందండి ఇది ఒక కోడ్? ప్యూర్ ఇంగ్లీష్ లో ఉంది. బట్ మరి ఇది మెషిన్కి ఎలా అర్థమవుతుంది? మెషిన్ లాంగ్వేజ్ ఇది కదా, ఇదేంటి ప్యూర్ ఇంగ్లీష్ లో ఉంది, ఇది హ్యూమన్ బీయింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది కన్వర్ట్ అవుతుంది మెషిన్ కోడ్. అది ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఎమర్జ్ అయింది ఏంటి, కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఓకే, ఈ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ వీటి పని ఏంటి అంటే మనం రాసినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కోడ్ ఏదైతే ఉందో దీన్ని మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేస్తే అప్పుడు మెషిన్ అనేది ఏం చేస్తుంది, హలో వరల్డ్ అనేది మనకు ఒక ప్రింట్ అనేది ఇస్తుంది. ఓకే, హలో వరల్డ్ ఎందుకు ఇస్తుంది సార్ అంటే ఇది ఒక సింటాక్స్ నేను రాశాను. ఇది నేను మీకు నెక్స్ట్ చెప్తాను అనమాట. క్లియర్? బట్ మీకు చూపెట్టడానికి ఇది రాశాను అనమాట. ఇంగ్లీష్ లో ఈ విధంగా సింటాక్స్ రాస్తే ఇది మెషిన్ కోడ్ లోకి ఈ విధంగా కన్వర్ట్ అయిపోతుంది. అది ఎవరు చేస్తున్నారు? కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఓకే, కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ రెండు కూడా యూస్ కావు. దీనిపై నేను మళ్ళీ సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవేం చేస్తున్నాయి, కన్వర్ట్ చేస్తున్నాయి మెషిన్ కోడ్కి. సో మనకు మెషిన్ అనేది ఈ విధంగా మనకు ప్రింట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే ఈ లెక్చర్ మీకు ఉపయోగకరంగా ఉంది అండ్ యాజ్ వెల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తున్నాం? బేసిక్ గా రూల్ ఏంటి, మెయిన్ యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే మనం రాసినటువంటి హ్యూమన్ లాంగ్వేజ్ ని మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. ఇది మన ఫస్ట్ మెయిన్ రూల్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తాం, ఈ స్లైడ్ చూడండి. ఫస్ట్ మనం కంప్యూటర్ తోటి కమ్యూనికేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్. రెండోది మనం సాఫ్ట్వేర్స్ అనేది డెవలప్ చేయొచ్చు. ఓకే, సాఫ్ట్వేర్స్ ఎన్ని విధాలు ఉంటాయి అనుకున్నాం మనం? మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, ఇంకేముంటాయండి డెస్క్టాప్ అప్లికేషన్స్. ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే అవి ఒక మెషిన్ లోనే పనిచేస్తాయి. వాటి గురించి మనం తర్వాత మాత్రం నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు చెప్తా ఉంటున్నది. నౌ టు ఆటోమేట్ టాస్క్ మీన్స్ ఇప్పుడు సపోజ్ ఒక మ్యాథమెటిషియన్ ఉన్నాడంటే అతను మీ దగ్గరకు వచ్చాడు, అతనికి ఒక పెద్ద కంప్యూటేషన్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అతనికి సఫిషియెంట్ గా లేదు. ఓకే, సో కంప్యూటేషన్ స్టెప్స్ చేయాలి కాబట్టి ప్రతిసారి అతనికి అదే అవసరం అనుకోండి, ప్రతిసారి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, అతని కొరకు ఒక సాఫ్ట్వేర్ అనేది మీరు తయారు చేస్తే అతను ఏం చేస్తాడు, ప్రతిసారి అది ఉపయోగించుకుంటాడు. జస్ట్ అతను కొన్ని నంబర్స్ ఎంటర్ చేస్తే ఆ స్టెప్స్ అనేది ఏవైతే పర్ఫామ్ కావాలో కంప్యూటేషన్ అంటే క్యాలిక్యులేట్ కావడానికి అవి పర్ఫామ్ అయిపోయి అతనికి అవుట్పుట్ వచ్చేస్తాయి. క్లియర్? నౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. క్లియర్? ఫోర్త్ స్టెప్ ఏంటి, టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్ ఏంటి సార్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఒక యూజర్ ఉన్నాడు, బిజినెస్ మెన్. అతనికి ఏంటి, వెరీ సింపుల్ గా కావాలి, అది అతని ప్రాబ్లం. దానికి మనం సొల్యూషన్ ఇచ్చాం. ఏ విధంగా ఇచ్చాం, అతనికి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఇచ్చాం. సపోజ్ ఇంకొకటి టు ఆటోమేట్ టాస్క్ అనుకున్నాం కదా, థర్డ్ పాయింట్. ఒక మ్యాథమెటిషియన్ కి మనం ఒక సాఫ్ట్వేర్ ఇచ్చాం కదా కంప్యూటేషన్ చేసుకోవడానికి. ఆ కంప్యూటేషనే అతని ప్రాబ్లం కాబట్టి అతనికి మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అనేది ఇచ్చామన్నమాట. దీన్నే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం. ఓకే, సో అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా మనకు లాజికల్ థింకింగ్ అనేది
కావాలి. ఓకే, సో ఈ లాజికల్ థింకింగ్ అనేది కూడా మనకి రాత్రికి రాత్రి వచ్చే అటువంటిది కాదు. ఓకే, దీనికి కొంచెం సాధన ఉంటుంది. మనం ఈ రోజే స్టార్ట్ చేసాం కాబట్టి మీరు నాతో పాటు ఉండండి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మీకు సైమల్టేనియస్ గా పెరుగుతా పోతుంది. ఇప్పుడు మీరు బేసిక్ స్టెప్స్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫౌండేషన్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో లెర్నర్స్ అండ్ మై ఫ్రెండ్స్, ఈ లెక్చర్ మీకు చాలా ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే దాంట్లో మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోబోయే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? జావా నేర్చుకోబోతున్నాం. దట్టు బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి. వై జావా? జావానా ఎందుకు సార్? అది మనం వై జావా అన్న టాపిక్లో నేను మీకు చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఇంత మేలు జరుగుతుంది. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే అంబిషియస్గా ఉన్నారో, మేము కూడా కోడింగ్ నేర్చుకుంటాం ఇనిషియల్గా ఉన్న వాళ్ళకే ఈ వీడియో అనమాట. అండ్ ప్లేలిస్ట్ పేరు మనము ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఫర్ బిగినర్స్ అన్నది ప్లేలిస్ట్. ఓకే, దీంట్లో వెళ్ళి మీరు జావా ఫర్ బిగినర్స్ అని ఉంటుంది ప్లేలిస్ట్. మళ్ళీ అక్కడ నుంచి మీకు అన్ని వీడియోస్ ఉంటాయి, అది మీరు చూడొచ్చు అనమాట. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.